తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు టీడీపీ సీనియర్ నాయకులు పాతపట్నం. రాష్ట్రంలోకి కాంగ్రెస్ అమల్లోకి వచ్చింది కదా, ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఓకే అండి. ఇప్పుడున్న రోజు వరకు వేస్ట్ గాని తెచ్చి పెట్టుకున్నాం. బాగుంది, బాగుంది. ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు ఇవ్వలే. ఆయన అన్ని చదువుకున్నాక ఇస్తాడంట. ఏం చదువుకుంటాడో ఏం ఇస్తాడో. పాలన అంటే ఆయనది ఇప్పుడు ఎట్లా తెలుస్తలేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడైతే ఏం చెప్పలేను ఆయన పాలన గురించి. ఈ పొలిటికల్ వాళ్ళ సంగతి మీకు తెలిసిన విషయమే కదా. ఇంతవరకు అందరు ఇన్ని కోట్లు తింటున్నారు అన్నారు. మరి ఎక్కడ స్కామ్ జరిగినప్పుడు తెలుసు కదా. దెన్ దే విల్ అరెస్ట్. రాష్ట్రంలోకి కాంగ్రెస్ అమల్లోకి వచ్చింది కదా, ఎలా ఉంది? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అమలు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న ప్రకటించిన 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ అని పెట్టారు. అది బాగా సక్సెస్ అయింది. ప్రజల నుంచి కూడా మంచి ఆడపడుచుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. విపరీతమైన రష్ కారణంగా బస్సెస్ సరిపోవట్లేవు. సో గవర్నమెంట్ దృష్టికి అధికారులు తీసుకెళ్ళి దాన్ని వీలైనంత త్వరగా ఎక్కువ బస్సులు వేసి ఆ రద్దీని తగ్గించాలని ఒక స్కీమ్, అదొకటి. ఇంకా మిగిలినవి మొన్న ఈ మధ్య మొత్తం డేటా అంతా కలెక్ట్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో చాలామంది దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. దగ్గర ప్రింట్ మీడియాలో చూసిన దాని ప్రకారము 91-92 లక్షల అప్లికేషన్స్ వచ్చాయని తెలిసింది. ప్రజలు అందులో ఎక్కువగా అప్లై చేసుకుంది ఆడవాళ్ళు. 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద, ఇంకా గ్యాస్ సిలిండరు 500 రూపాయల గ్యాస్ సిలిండరు. ఈ రెండింటికి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయని మనం ప్రింట్ అండ్ సోషల్ మీడియా ద్వారా తెలిసింది. గవర్నమెంట్ కూడా వీలైనంత త్వరగా ఈ స్కీమ్స్ ఏవైతే ప్రకటించారో ఈ స్కీమ్స్ని ప్రకటిస్తే డెఫినెట్గా ఈ లోక్సభ ఎన్నికల ముందు ఇవన్నీ ప్రకటిస్తే డెఫినెట్గా వాళ్ళ నుంచి సపోర్ట్ కూడా వస్తుంది. మహిళల నుంచి ముఖ్యంగా మంచి సపోర్ట్ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మేము ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో మేము కూడా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేశాము. మాకు ఇక్కడ నాయకుడు కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కూడా ఇక్కడ ఈ 7 డివిజన్లు జూబ్లీ హిల్స్లో ఉన్న 7 డివిజన్లలో కూడా ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రకు తగ్గట్టుగా పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. లోక్సభలో ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 17 సీట్లు ఉన్నాయి కదా. లోక్సభలో మనకు తెలంగాణలో 17 ఉన్నాయమ్మా. అందులో ఒక సీట్ అయితే కన్ఫామ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ సీట్ రాదు మనకి. మిగిలిన 16 సీట్లలో ఈ స్కీమ్స్ ఏవైతే పెట్టిర్రో, ముఖ్యంగా ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అందాలి. ఆ ప్రతిఫలాలన్నీ అందితే డెఫినెట్గా వీళ్ళకి ఈ లోక్సభ ముందు ఈ మహాలక్ష్మి 2500 స్కీమ్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదో 500 గ్యాస్ సిలిండర్, ఈ 2 స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా వీళ్ళకి ఒక 9 నుంచి 11 సీట్ల వరకు రావచ్చు. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్కి మనం ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా. అప్పుడు సమీకరణలు బట్టి ఉంటాయి. బీఆర్ఎస్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కొంతమంది అటు రావచ్చు, కొంతమంది ఇటు రావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ది ప్రెడిక్ట్ చేయడం కష్టము. కానీ బీజేపీకి మాత్రం వస్తాయి. బీజేపీకి మాత్రము 4 నుంచి 6 సీట్లు మాత్రం డెఫినెట్గా రావచ్చు అని అనుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏమైనా సూచనలు ఇస్తారా? సీఎం రేవంత్ రెడ్డి గారిది ఇప్పటివరకు అయితే పరిపాలన బాగుంది. ఆయన ఇంప్లిమెంట్ ఏవైతే చేస్తున్నారో స్కీమ్లు, వాటిపైన రెగ్యులర్గా అధికారులని పిలిపించుకొని వాటిపైన సమీక్షిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది ఆయన పరిపాలన. ప్రస్తుతానికైతే బాగుంది. మొన్న ఈ మధ్య దావోస్ కూడా వెళ్ళారు ఆయన. అక్కడ నుంచి మనకు ఒక 45,000 కోట్లు ఇక్కడికి పెట్టుబడి తీసుకొచ్చారని మనం మీడియా ద్వారా తెలుసుకున్నాము. అది మంచి పరిణామమే.
అది మంచి పరిణామం. ఎందుకంటే మనకు పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయంటే డెఫినెట్గా మనకి ఆ, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు కాకుండా ప్యారలల్గా వేరే వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. దాని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని కూడా కొంచెం మనం తక్కువ చేయొచ్చు. సో మంచి పెట్టుబడే 45,000 కోట్లు ఇంత షార్ట్ టర్మ్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే మనం అందరం అప్రిషియేట్ చేయాలి దాన్ని. రేవంత్ రెడ్డి గారికి మీరు 10 మార్కులకి ఎన్ని ఇస్తారు? నాతో పాటు మన కొండపల్లి రమేష్ గారు ఉన్నారు. ఈయన కూడా ఇక్కడ యూసుఫ్గూడ డివిజన్లో ఒక పెద్ద లీడరు. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ తరఫున ఆయన కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. మనం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మనం ఎన్ని మార్కులు ఇస్తామని సూటి ప్రశ్నకు ఒకటే, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం 8 మార్కులు అయితే ఇవ్వచ్చు. ఈ 45-47 రోజులలో ప్రస్తుతానికైతే 8 మార్కులు ఇవ్వచ్చు. అదే ఒకవేళ రేపు ఈ 2 స్కీమ్స్ ఏవైతే ముఖ్యమైనవి ఇందులో ఏవైతే 2,500 ఆడవాళ్ళకి అది దాని గ్యాస్ సిలిండర్ ఈ 2 కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరిగితే డెఫినెట్గా అందరూ ప్రజలు కూడా ఆయనకి 9 మార్కుల పైననే ఇవ్వటం జరుగుతుంది. నేను ఒక్కడనే కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని గట్టిగా చెప్పారు కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. దానివలన ఇప్పుడు ఆడవాళ్ళకి మనం ఏదైనా ఇస్తున్నామంటే అది ఇంటికే ఖర్చు అవుతుంది, బయటికి ఎక్కడికి వెళ్ళదు ఆ డబ్బు. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులకు కానీ ఖర్చు అవుతుంది. కాబట్టి అది ఒక మంచి స్కీము. డెఫినెట్గా ఎంత వీలైతే అంత త్వరగా అవి ఇంప్లిమెంట్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి 45 రోజులు అవుతుంది కదా, పాలన ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. వేస్ట్ కానీ తెచ్చి పెట్టుకున్నాం. ఆ కేసీఆర్ అని ఇంత వీడు కొత్త బిచ్చగాడు. బాగాలేదు అసలు. అస్సలు బాగాలేదు. అంటే ఫ్రీ బస్సులు కూడా ఇచ్చారు కదా. ఎందుకమ్మా, నాశనం చేయనికేనా కదా. లేడీస్ అయితే ఓట్లు వేశారు, లేడీస్కి న్యాయం చేస్తున్నారు, పర్వాలేదు. దానివల్ల జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, జెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. మీకు ఎలాంటివి కావాలని? ఏది నాకైతే కాంగ్రెస్ పాలన నచ్చదు. ఆ 6 గ్యారెంటీలు అసలు జనానికి అందరికి ముంచడానికే, మన నెత్తి మీద భారం పెట్టడానికే. అంటే 100 రోజుల్లో అన్ని అమలు. 100 రోజుల్లో ఏం చేశారమ్మా? రాగానే మొదటిగా ఫస్ట్ రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, ఏం లేదు. రైతు బంధు చేస్తాను, రైతు బంధు సగం మందికి వేసారు, సగం మందికి లేదు. అసలు ఇవ్వలేదు. పింఛన్లు కూడా ఇస్తున్నారో లేదో ఎవరికి తెలియదు, గ్యారంటీ లేదు. చూడంగానే ఇప్పుడు 45 డేస్ దాదాపు అయిపోయింది, దాటిపోయింది. ఇంకేముంది వాళ్ళు చేయనికి? ఏం ఓన్లీ మాటలు తప్ప ఏం చేతల్లో అయితే ఏం లేదు. 6 గ్యారెంటీలు అప్లై చేశాము, అవి ఎంతవరకు వస్తాయో చెత్తకుప్పలో పోతాయో తెలియదు. అప్లై అయితే చేశాం. అంటే ప్రజాపాలన కూడా పెట్టారు కదా, మరి అందరూ అప్లికేషన్స్ అట్లా ప్రజాపాలన చూపించుకోవడానికి ఫస్ట్ వాళ్ళు పెట్టిందే ఆ గేట్లన్నీ వాళ్ళే ఇరగొడతారు, వాళ్ళే చేస్తారు. సీఎం రేవంత్ పాలన అయితే నచ్చలేదు అంటారు. నచ్చలేదు కాదు, వాళ్ళ వల్ల కాదు అంతే. వాళ్ళు ఏది ఇచ్చినా కరెక్ట్గా హామీపూరితంగా పనులు అయితే చేస్తలేరు అంతే. వాళ్ళు కనీసం రాగానే ఫస్ట్ మొదటి సంతకం నేను రుణమాఫీ చేస్తాను, పోయి బ్యాంకు కూరకండి 2 లక్షలు తెచ్చుకొని అన్నాడు. ఏం చేసిండు? 2 రూపాయలు కూడా చేయలే. ఉన్న స్కీమ్లు కూడా ఇస్తలేడు, తీసి పడేస్తుండు. ఇంకేందమ్మా చేసేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, ఎలా ఉంది? ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఓకే అండి. ఇప్పుడున్న రోజు వరకు, నెక్స్ట్ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఓకే. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఆడోళ్ళకి ఫ్రీ అని ఇస్తున్నాడు. ఆడోళ్ళకి ఫ్రీ కాకుండా ఏజ్డ్ పర్సన్కి, కాలేజ్ పర్సన్కి, వారు స్కూల్ స్టూడెంట్స్కి ఫ్రీ వాళ్ళని కోరుతున్నాం. అందరికి అవసరం లేదు. 6 గ్యారెంటీలు అమలుకి వస్తాయా? తెలియదండి, అది వాళ్ళ చేత ఉంది, తెలియదు. అర్హులకి ఏది ఇచ్చినా పర్వాలేదు, హ్యాపీ. ప్రతిపక్షం అధికార పక్షం అని ఎవరూ లేదు. ఉన్నోడికి అవసరం లేదు, లేనోడికి ఇవ్వండి. అది మా విజ్ఞప్తి గవర్నమెంట్కి. అంటే లోక్సభలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 17 సీట్లు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు వస్తాయి? 9-10 రావచ్చు అండి, 9 to 10. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్కి ఒక 2-3 రావచ్చు. బీజేపీ సేమ్ ఉంటుంది. ఎంఐఎం అయితే ఒకటి కంపల్సరీ, కన్ఫర్మ్. అది అంటే రేవంత్కి మీరు ఏమన్నా సూచనలు ఇస్తారా? సీఎం రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి, కోరిక, ప్రతిపక్షం అధికార పక్షం అని చూడకుండా అర్హులకు ఏదైనా ఇవ్వండి. అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చి సోమరిపోతులని చేయకండి, మా రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రీ బస్ ఉంది కదా, దానివల్ల కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కాకుండా కాలేజ్ స్టూడెంట్స్కి, చదువుకునే పిల్లలకి, ఏబో 60 years వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి. లేదంటే
ఇంకొకటి ఏంటంటే అందరికీ ఆఫ్ చేయండి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పోతారు, అట్లా కూడా గవర్నమెంట్ సేఫ్, లాస్ ఉండదు. కాకపోతే లాంగ్ జర్నీని బట్టి 30 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఓ 20 రూపీస్ తీసుకున్నారు, ఓ 15 చేయండి, అట్లయినా పర్వాలేదు. థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగుంది. ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు కానమ్మా, ఫ్రీ బస్సులలో అసలు లేడీస్ నిలబడిపోనికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా బస్ ఉన్నప్పుడే బాగుండే, అసలు లేడీస్కు జెంట్స్కు అన్నది తేడా లేకుండా అయిపోతుంది. అసలు డ్రైవర్లు కండక్టర్లు లేడీస్ని అంటే విలువే చేస్తలేదు. మంచిగా లేదంటారా? అసలు ఫ్రీ అన్నట్టే కానీ మేము పొద్దున్న దాకా చేసి పోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. బస్సు ఫ్రీ కానీ అసలు పోనీకి జనాలు బాగుండి బస్సులు సరిపోతలేవు. 6 గ్యారెంటీలు అది అప్లై చేశారా మీరు? చేశారు. ఓకే, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు నెరవేరుస్తా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా, మరి నెరవేరుస్తారా? ఇప్పటి వరకు రేవంత్ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? టీఎస్ లో కాంగ్రెస్ వచ్చింది కదా, ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంది. సో ఫ్రీ బస్సెస్ అది ఒకటి మాకు రీచ్ అయింది, నో ప్రాబ్లం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొక 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమల్లో చేస్తామని చెప్పారు కదా, చేస్తారు అనుకుంటున్నారా? ఫ్రీ బస్ చేశారు కాబట్టి ఇక మిగతా కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అది ఫస్ట్ వాళ్ళు చేశారు కదా, రిమైనింగ్ కూడా చేస్తారని అనుకుంటున్నాం. రేవంత్ సర్కార్కి మీరు ఏమైనా సూచనలు ఇస్తారా? మీరేమైనా మీ మా ఒపీనియన్ సూచనలు అంటే రేషన్ కార్డ్స్ అప్లై చేసాం కదా, అవి కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. రేషన్ కార్డ్, న్యూ రేషన్ కార్డ్స్ మేము అప్లై చేసాము లేని వాళ్ళవి, అవి కొంచెం తొందరగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి మాత్రం, లేట్ చేయకుండా. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చింది కానీ కాలువల్లో నీళ్ళు లేవు, ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు ఇవ్వలే. ఆయన అన్నీ చదువుకున్నాక ఇస్తాడంట, ఏం చదువుకుంటాడో ఏం ఇస్తాడో ఏమి లేవు. 6 గ్యారెంటీలు అప్లై చేశారా మీరు? ఇంట్లో అప్లై చేసినాం. మాకు మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో మాకు ఒక్క ఇల్లు లేదు, ఆడలేదు ఈడలేదు. ఇండ్లు ఇస్తాడు, ఇంకా ఇండ్లు ఇస్తాడో ఏం ఇస్తాడో తెలియదు. ఫ్రీ బస్సులు అయితే పెట్టారు కదా మహిళలకి, అది బాగుందా? బాగాలేదు పెట్టింది. మీరు బస్సులు పెట్టే బదులు ఇంట్లో పిల్లలకు చదువుకున్న పిల్లలు రోడ్ల మీద వాడి బతుకుతున్నారు, తాగుబోతుకి జ్వరవాడి. ఏం ఉపాయం ఉంది? పిరి బస్సులు పెట్టి ఇంట్లో ఒక్క ఉద్యోగం ఇచ్చినా ఒక్క మోపిలానికి ఇంటాగులు బతుకుతారు. పిరి బస్సులు పెట్టింది ఏ ఉపాయం లేదు. ఆడేళ్ళు సీఎలు పట్టుకొని పీక్కొని కొట్టుకుంటున్నారు. ఒకదాని కదా, ఈడ హైదరాబాద్లో ఎక్కితే వనపర్తి దగ్గర నిలబడిపోతున్నాం మేము. అదే శారద ఉంటే ఇక్కడ కూర్చుంటే వనపర్తిలో నిద్ర పోయి లేస్తుంటాం. పిరిబాసు పెట్టినాక ఇట్లా నిలబడి మా కాలు పట్టుకపోతున్నాయి. పిరిబాసులు పెట్టిన దాంట్లో ఏం ఉపాయం లేదు. మీకు నచ్చలేదా? అంటే లేదు పిరిబాసులు దాంట్లో ఈ ఒక్క పని నచ్చలేదు. ఇట్లా లేని వాళ్ళకు ఒక 10 రూపాయలు సాయం చేసినా ఇంకా మంచిది అనుకుంటుంది. జగన్ రెడ్డి సార్ వచ్చినందుకు మంచిది అనుకుంటుంది. పిరిబాసులు వచ్చిన దాంట్లో ఏం లాభం లేదు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? పాలన అంటే ఆయనది ఇప్పుడు ఎట్లా తెలుస్తలేదు. ఆయన 2 నెలలు 3 నెలలు అది పరిపాలన ఎట్లా చేసేది పక్క తెలియక వచ్చింది. వేస్తా అంటున్నాడు, అవి ఏమో ఎకరోళ్ళకి వేసినట్టున్నాడు ఆ పైసలు. ఏది మన ఇది చేనుల పైసలు, రైతు బంధు, ఇక ఏం వేస్తున్నాడు అంతా. ఇప్పుడు మేము ఇది కౌలుకి ఇస్తే భూమి కౌలుకి ఇస్తే వాళ్ళకు సగం పంచి అనంట. అది ఏం లెక్క అది ఆయనది మాకేం నచ్చకొచ్చింది బిడ్డ. అంటే ఫ్రీ బస్సులు కూడా నచ్చలేదా మహిళలకి? వేస్ట్ అవి. ఎందుకు అవి మగవాళ్ళని ఇంటికాడ కూర్చుని పెట్టి ఆడేళ్ళు దేశం మీద కాబట్టి ఏంటికి బస్సులు అవి చెప్పు నాకు, ఏంటికి ఏం నచ్చలేదు అవి. అవి ఇచ్చే బదులు ఏదానికన్నా ఏదాన్ని ఇచ్చేది ఉండే. ఇప్పుడు లేకుంటే ఈ కస్టమర్కు తక్కువ చేసేది ఉండే. ఏది కిరాయిలు 50 చేసేత 30 తీసుకునేది ఉండే. అట్లా అయితే మాకు అందరికి బాగానే ఉంటుండే. కానీ ఆ పిరి బస్సులు పెట్టి దానిలో మొగోళ్ళను బాడకావు బాడా ఇట్లా మామూలు తిట్టారు. ముందు మేము కూర్చున్న సీటు మీకు వెళ్ళి ఆడేళ్ళు లేపేస్తున్నారు. బస్సు మాకు పెట్టిరు కానీ మీకు పెట్టిరా బస్సు అంటారు వాళ్ళు. పక్క కొట్లాటలు లాడాయలు కొట్టుకునుడు ఏంది సార్, అది మాకేం నచ్చదు. అది 6 గ్యారెంటీలు అప్లై చేశారా మీరు? మేము 6 గ్యారెంటీలు చేయలేదు, ఏమి కొన్ని చేసినాము.
అప్లై చేసినాం, కాగితాలు అన్నీ ఇచ్చినాం, కానీ ఏమో మరి అవి వచ్చేది ఏమో ఎప్పుడు తెలియదు. 6 గ్యారెంటీలు అయితే చేసినాం, చేసుడు మాత్రం చేసినాం, కానీ అవి వచ్చాడు ఎక్కడో ఇచ్చుడు ఎక్కడో తెలియదు బిడ్డ. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అమల్లోకి వచ్చింది కదా, ఎలా ఉంది? అమ్మ వాళ్ళు వచ్చి ఇప్పుడిప్పుడే కదా, ఇంకా ఒక 6 నెలలు పోతే తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? అంటే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు మేము అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు, మరి తీసుకొస్తారు అనుకుంటున్నారా? తేవాలి మరి. మా 6 గ్యారెంటీలు అని మాకు చెప్పిండ్రు, రైతులతో ఓట్లు వేపించుకున్నారు, అంత చేసారు కదా, తేవాలి. తేవాలి కదా మరి. ఇంకా రైతు బంధు పర్లేదు కదా, మీరేమన్నా రైతు బంధు పడ్డదమ్మా, పడలేదని పడ్డది. కొంతమందికి ఎట్లా అంటే మనకు 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి పడుతుంది, ఆ పైన వాళ్ళు కూడా మెల్లగా చేస్తుండొచ్చు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి మనం అప్పుడే ఎట్లా అంటాం, టైం ఇవ్వాలి. ఎవరైనా కొత్త సంసారం పడ్డప్పుడు ఏర్పడ్డప్పుడు ఇలాంటి చదువుకోవాలి కదమ్మా, టైం పడుతుంది. చూడాలి, మనం కూడా ఒక అవకాశం, ఆయన కూడా ఒక 6 నెలలు అవకాశం ఇస్తే మనకు అర్థమవుతుంది. ఫ్రీ బస్సుల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ బస్సులు పెట్టినా, ఫ్రీ బస్సులు అంతా అది లేని వాళ్ళ లేడీస్ను ఇబ్బంది పెట్టినట్టు ఉండదు అక్కడ. కాకపోతే హాఫ్ టికెట్ తీసుకున్నా బాగుండేది. ఇప్పుడు లేడీస్కు హాఫ్ టికెట్ తీసుకున్నా ఒక బాగుండేది. ఫ్రీ బస్సు పెడితే ఏముందన్న, ఇప్పుడు ఎక్కడో ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఒక ఆమె లేదంటే ఆమెతో పాటు 4 వెళ్తున్నారు, ఎందుకంటే ఛార్జ్ లేదు కాబట్టి. ఫ్రీ బస్ ఎవరికి పెట్టేది ఉండే? చదువుకునే పిల్లలకు పెట్టేది ఉండే, ముసలిళ్ళకి పెట్టేది ఉండే. స్టూడెంట్కి పెడితే ఏమైతే తెలుసా, వాళ్ళకి ఫ్రీ బస్ వాళ్ళకి కొంచెం కాస్త బాగుండేది. ముసలకు కొంచెం ఏజ్ బారైన పెట్టినా అది బాగుండేది. వీళ్ళకి పెడితే ఏమవుతుంది, అందరూ ఒకరు పోయేది ఉంటే 4 పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఇప్పుడైతే ఏం చెప్పలేను ఆయన పాలన గురించి, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయింది ఒక 35 డేస్ 47 డేస్ అయింది కాబట్టి. సో వాట్ ఎవర్ ద ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆయన ఏవైతే గ్యారంటీస్ అన్నారు కదా, ఆ గ్యారంటీస్ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ ఆయన డెఫినెట్లీ వాళ్ళకి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తుంటే అది ఇవ్వాల్సిందే. అదర్వైజ్ ఇవ్వకుండా మాత్రం డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ, తర్వాత ఎలక్షన్స్ కానీ, అండ్ కమింగ్ ఎంపీ ఎలక్షన్స్లో కానీ డెఫినెట్లీ ఆయనకి గవర్నమెంట్ వైపు నుంచి అపోజిషన్ అయితే డెఫినెట్లీ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తారు. దాంట్లో వచ్చేసి ఫెయిల్యూర్ థింగ్ ఏంటంటే 200 యూనిట్ల విద్యుత్ ఇస్తా అన్నాడు. సో దట్ ఈజ్ ఒకటి. అండ్ మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు అనేసి అదొకటి చెప్పారు. సో అవి దీంట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కానీ, అండ్ ఏదైతే తెల్ల రేషన్ కార్డులు వాళ్ళందరికీ ఇస్తా అన్నారో, తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయా లేవా, కొత్తగా ఫామ్ చేశారా, లేకుంటే పాత వాళ్ళకే కలుపుకొని ఇస్తారా అనేది దట్ ఈస్ బిగ్ టాస్క్ అనమాట. సో ఎందుకంటే దాంట్లో కరప్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. రియల్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. సో దట్ ఈస్ గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఉచితాలు అనేవి ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ స్క్రీనింగ్ చేయాలి. కింద స్థాయి నుంచి స్క్రీనింగ్ చేసి ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ కానీ ఇక్కడ రాజకీయ ప్రోద్బలం లేకుండా హూ ఈజ్ ద రైట్ పర్సన్స్ అంటే ఎలిజిబుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా అందితే దట్ ఈస్ గుడ్. అంటే రేవంత్ పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు 10కి? అవుట్ ఆఫ్ 10 నేనైతే ఇప్పుడు 4 మార్క్స్ కూడా ఇవ్వను. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఐ డోంట్ నో ఆయన ఎలా చేస్తుండో ఏంటి అనేది. సో ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఆఫ్టర్ 3 months అన్నారు వాళ్ళు, వీ విల్ గివ్ అనదర్ 30 days టైం. సో అది ఇచ్చిన తర్వాత నేను అప్పుడు ఇస్తాను ఎంత రేటింగ్ అనేది. సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏమైనా సూచనలు ఇస్తారా? సూచనలు అనేది ఇదే, ఎక్కడ కూడా రాజకీయాలకి అతీతంగా ఏదైతే స్కీమ్స్ పెట్టారో అది అందరికి జెన్యున్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ టైము కేసీఆర్ ఫెయిల్ అయిన థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక్కటే వచ్చి బయట రాకపోవడానికి రీజన్ ఏంటంటే, సో కేసీఆర్ గవర్నమెంట్లో ఏంటంటే ఫెయిల్యూర్ థింగ్స్ ఉన్నాయి. ఆయన చేసినవి అన్నీ బాగానే ఉన్నాయి, బట్ కాకపోతే ఎవరికి అందాలో వాళ్ళకి చేరలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు అని చెప్పారు ఆయన, 1,00,000 ఇల్లులు కట్టించామన్నారు. యాక్చువల్గా ఆ 1,00,000 ఇల్లుల్లో ఎవరు జెన్యూన్ పర్సన్స్, అక్కడ ఇల్లున్నోడికే ఇల్లు వచ్చింది, అండ్ మైగ్రేటెడ్ పీపుల్కి ఇల్లులు వచ్చినాయి, అండ్ ఏ ఏరియాలో ఏ కార్పొరేట్ ఉన్నాడో వాడి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుచర్లు వాళ్ళకే ఇచ్చుకున్నారు. కానీ రియల్గా జెన్యున్గా తెలంగాణలో పుట్టి ఎక్కడో ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కానీ, ఖమ్మం డిస్టిక్ నుంచి కానీ, ఇల్లేందు మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఇక్కడ ఇల్లులు రాలే. అంటే నేను చెప్పకూడదు, బట్ ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఇల్లు వచ్చాయి. అక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఉన్నాయి. జెన్యున్గా తెలంగాణ వాళ్ళకి ఇల్లు రాలేదు. సో అదొక డ్రాబ్యాక్. అండ్ ఊర్లలో వచ్చేసి పల్లెటూర్లలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది, అది రాలేదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లులు అని అవన్నీ ఇవన్నీ రేవంత్ రెడ్డి కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయితే దట్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అంటే లోక్సభలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే కాంగ్రెస్కి తక్కువనే వస్తుంది కంపేర్ టు, ఎందుకంటే
బీజేపీకి డెఫినెట్లీ మంచి సీట్లు వస్తాయి అనుకుంటున్నా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మోడీ. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడము. మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నప్పుడు హిందువులకి అట్లీస్ట్ మొన్న రామ అయోధ్య కార్యక్రమానికి రాను కూడా రాలే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీం అంతా కూడా బైకట్ చేస్తుంది. ఎందుకు చేయాలి? 80% ఆఫ్ ద పీపుల్ హిందూ పాపులేషన్ ఉంది. సో నువ్వు రాకపోయినా కానీ వచ్చి కూర్చొని వెళ్ళినా కానీ సపోర్ట్ చేసినా కానీ దట్ ఈస్ గుడ్. అక్కడ ఒక రాముడు ఉన్నాడు అని నిన్న ఎవరు మాట్లాడారు ఇక్కడ తెలంగాణ నుంచి. మేము కర్ణాటక సీఎం మాట్లాడారు ఆయన అయోధ్య రాముడి గురించి మేము వేరే రాముడి గురించి వస్తామని. దట్ ఈస్ రాంగ్ కదా. రాముడు ఎక్కడైనా రాముడే కదా, సపోర్ట్ చేయాలి కదా. సో అది దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. నాకు తెలిసి కాంగ్రెస్కి ఇంకొక 10 decades అయినా కానీ దే ఆర్ నాట్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్. దిస్ ఇస్ మై ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? 6 పథకాలు పెట్టింది కదా నాన్న, 6 పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు కొంతమందికి రైతు బంధు వల్లే, పడ్డోళ్ళకి పడ్డాయి, పడ్డోళ్ళకి వల్లే. అవి కూడా బ్యాంకులలో పోతే డబ్బులు ఇవ్వలేదు, ఇస్తలేరు అసలు. 6 పథకాలు పెట్టినప్పుడు గమనిస్తారు అమలు చేయాలి. కేసీఆర్ తప్పు చేసిండు, నిన్ను ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డి ఎన్నుకున్నారు. 4 సార్లు కేసీఆర్ విమర్శించకుండా నువ్వు డబల్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. పిల్లలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కన్ఫర్మ్ చేయాలి. నిరుద్యోగులు కూడా చూడాలి. రైతు బంధు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ అన్నావు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. కేసీఆర్ తప్పు చేసిందని విమర్శించి నిన్ను ఎన్నుకున్నారు, ఆయన నొడగొట్టారు. నిన్ను నువ్వు చాలా డెవలప్మెంట్ చేయి, ఉద్యోగాలు ఇయ్యి, రుణమాఫీ అయ్యి, రైతు గిట్టుబాటు ధర పెంచు. అంటే 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమల్లో తీసుకొస్తా అని చెప్పారు కదా, అది అమల్లోకి వస్తాయి అనుకుంటున్నారా? నాకైతే నమ్మకం లేదమ్మా, నమ్మకం లేదు. ఇప్పుడు రుణమాఫీ లేదు, ఇప్పుడు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలే. రైతు బంధు చేస్తాను, రైతు బంధు వల్లేదు. ఇవరకు కేసీఆర్ ఉన్నాక ఇవరకు సరుకు వచ్చినాయి, ఇప్పుడు రాలే. ఆ బస్సులు వేసిండు, ఫ్రీ బస్సులు పెట్టిండు. ఇప్పుడు జేబీఎస్ నుంచి మనం తూప్రాన్ సంగారెడ్డి పోవాలంటే కూడా ఒక 4 గంటలకు ఒక బస్సు కూడా వస్తలేదు. రోడ్ల మీద నిలబడ్డా కానీ బస్సులు అసలు వస్తలేవు. ఆ ఫ్రీ బస్సు వలన మనకు దెబ్బ చాలా అయిపోయింది. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఫ్రీ బస్సులు రద్దు చేయాలి. ఆ రద్దు చేస్తే మన గవర్నమెంట్ ఆ ఆదాయంతో మనకు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇవ్వు, మంచి డెవలప్మెంట్ చేయి. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, 1000 కోట్ల కుంభకోణం చేసిన అన్నావు కదా, సరే కుంభకోణం ఆయన తప్పు చేసిన దానికి నిన్ను ఒడగొట్టి నిన్ను ఇలా ముఖ్యమంత్రిని చేశారు. నువ్వు దానికి సరిపడే డబ్బులు రెట్టింపు చేయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు. నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి జాబ్లు వేయి. ఫస్ట్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళకి తగ్గించేసేయి, వాళ్ళకి 50 ఏళ్ళు చేయి. ఎంతోమంది యువకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళందరూ రోడ్ల మీద ఇలా తిరుగుతున్నారు, వాళ్ళని జడ్జ్ చేయి. దానికి అదైతే 6 ఏళ్ళ వరకల్లా మనకు సంవత్సరం వరకల్లా 6 నెలల వరకు సంవత్సరం వరకల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, కేసీఆర్ కన్నా పై చెయ్యా కుడి చెయ్యా అనేది ఒక మన 6 నెలల వరకు సంవత్సరం వరకు తెలిసిపోతుంది. ఎలా మనకు అప్పుడు అయితే అర్థమైంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చింది కదా, మీ ఒపీనియన్? ఇప్పుడు జస్ట్ 1.5 month అవుతుంది. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాం తన ఎలా రూలింగ్ ఉంది ఏంటి, ఇంకా ముందు చూస్తే తెలుస్తుంది. అంటే మీరు ఏదైనా సూచనలు ఇస్తారా? సూచనలు అని అంటే ఎవరైతే స్కామ్లు చేస్తారో వాళ్ళు ఇమీడియట్ అరెస్ట్ చెయ్యాలి. చేస్తారనుకుంటున్నారా? ఈ పొలిటికల్ వాళ్ళ సంగతి మీకు తెలిసిన విషయమే కదా. ఇంతవరకు 1.5 అందరు ఇన్ని కోట్లు తింటున్నారు అన్నారు. మరి ఎక్కడ స్కామ్ జరిగినప్పుడు తెలుసు కదా. దెన్ దే విల్ అరెస్ట్, ఇమీడియట్గా అరెస్ట్ చెయ్యాలి వాళ్ళకి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమల్లోకి తీసుకొస్తారనుకుంటున్నారా? అది తెలియదండి, మాకు ఏ గ్యారెంటీ రాదు. సో మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ గ్యారెంటీల గురించి. అంటే మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టారు కదా, మంచిదన్న. మాకు ఎంప్లాయీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఎంత క్రౌడ్ ఉంటుందంటే మేము ఎక్కడానికి కూడా ప్లేస్ ఉంటే ఈవెన్ బస్ స్టాప్లో కూడా వాళ్ళు స్టాప్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అది ఫేస్ చేస్తున్నాం, అదొకటి ప్రాబ్లం మాత్రం. ఇది మిగతావి గ్యారంటీస్ గురించి నాకు తెలీదు. బట్ బస్సెస్ ట్రావెలింగ్ అనేది మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మాకు ఒకటి బయోమెట్రిక్ ఉరుకులు పరుగులు వీళ్ళు ఇంతమంది అసలు డ్రైవర్స్ ఆపరు, ఫుల్ రష్ ఉంటుంది. అది మేము ఫేస్ చేస్తాం. ఇంకా ఆయన స్టార్ట్ చేయలేదు కరెక్ట్గా. అంటే ఫ్రీ బస్సులు పెట్టారు కదా, ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది, ఇంకా మిగిలిన ఇంకా 5 గ్యారెంటీలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి కదా, అవుతుంది. అంటే 100 రోజుల్లోనే మేము 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు కదా, తీసుకొస్తారనుకుంటున్నారా? ఇక ప్రతి గవర్నమెంట్ చెప్పేది అదే కదా, తీసుకొస్తామంటారు కానీ అది ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా ఎవరో నమ్మలేము పరిస్థితి. మీరు సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా సూచనలు ఇస్తారా? మీరు ఇంకా అంత స్థాయికి ఎదగలేదు. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.